ఈరోజు నీ చావు నా చేతుల్లోనే కాఫ్. తర్వాత ఏమైతే నేను చూసుకుంటా. పిరికి నాయాలా, నేను కావాలంటే నా ముందు వచ్చి అడగచ్చు కదరా. ఒక్కడిని చేతులు పట్టుకొని మరీ వస్తుండే. నా ఉద్దేశం అది కాదు సాబ్, మీతో మాట్లాడాలని. నీ బతుకు మగాడివేనారా నువ్వు? నన్ను ఇట్లా గట్టి మాట్లాడుతున్నావు ఎందుకురా? నీ మనుషుల్ని పిట్టాలు కాల్చినట్టు కాల్చినందుకే కదరా నీకు ఈ భయం? నేను చెప్పేది చాలా జాగ్రత్త వినండి సాబ్. జిందగీ మే పహలీ బార్ కిసీకో కుచ్ పూచ్ రహా హూం. ఇప్పటి వరకు ఎవరిని అడగలే. నువ్వు నా స్టేషన్కి పైసలు పంపిస్తే నడి రోడ్డు మీద అలబెట్టినోని. నువ్వేం అడిగినా నేను ఎట్లా చేస్తా అనుకున్నావురా? నా జీవితంలో నేను కాపాడాలనుకున్నది నా ఫ్యామిలీ మాత్రమే. వాళ్ళ కోసం నేను మారాలనుకుంటున్నా సాబ్. నీకు నా కొడుకుని చంపినప్పుడు తెలియలేదారా? ఎంతోమంది ప్రాణాలు తీసావు, ఎంతోమందిని అనాథాలు చేసావు. అప్పుడు తెలియలేదారా నీకు కుటుంబం విలువ? సాబ్, జీవితంలో కొన్ని సంఘటనలు జీవితాన్నే మార్చేస్తాయి. నేను ఎప్పుడు ఒక పిల్లోని చంపాలనుకోలే. అది నాతో జరిగిన పెద్ద తప్పు. నేను ఒప్పుకుంటా, దానికి మీ కోపం న్యాయమే. నా పిల్లోని రక్తం నా చేతులు తడుపుతుంటే వాణ్ణి ప్రపంచంలోకి ఎందుకు తెచ్చా అనిపించింది. మంచి చావుకి కారణం నా వృత్తే అనుకున్నా. తర్వాత అర్థమైంది, నువ్వు మారిపోతే నీ ఫ్యామిలీ నువ్వు కాపాడుకోవచ్చు అనుకుంటున్నావా? మీరు నాకు చేసే ఈ సాయం బదులుగా నేను మీకు ఒకటి చేసి పెడతా. రేయ్, నువ్వు నా జీవితాన్ని నా నుంచి లాగేసుకున్నావురా. దానికి నువ్వు నీ ప్రాణాలు ఇచ్చినా సరిపోదు. हैदराबाद में 4 ब्लास्ट होने वाले हैं. उसके RDX कंटेनर्स मेरे हाथों में है. నేను చేసే లాస్ట్ డీల్. మీరు నా రికార్డ్స్ ఇంకా డేటా మీ డేటాబేసెస్ నుంచి వైప్ చేసేస్తే నేను మీకు మొత్తం చెప్పేస్తా. తాగండి సాబ్, నీరసం వస్తుంది. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. నాకు హెల్ప్ చేసి ఆ ఫ్యామిలీస్ని కాపాడతారా, లేకపోతే నన్ను చంపి మీ పగని తీర్చుకుంటారా? నువ్వు అడిగింది జరగాలంటే నువ్వేనా చావాలి, లేదా నన్నైనా చంపాలి. ఇంకొక తప్పు చేస్తే అయిపోతుంది కాఫ్. అక్కడే గన్నుంది. నీకు తెలుసు నేను చంపకుండా నేను ఉండలేనని. నన్ను చంపేసి వెళ్ళిపో. సాబ్, మీ గన్నిచ్చిన చావు కన్నా నా కత్తి కార్చిన రక్తమే చాలా ఎక్కువ. దాన్ని వదిలే కాదు, భయం వల్ల. ఈసారి ఎక్కడ కత్తి ఎత్తితే నా వాళ్ళని పోగొట్టుకుంటానేమో అని భయం సాబ్, భయం. మరెందుకు ఇలా ఇంతమందిని చంపాలనుకుంటున్నావు? అది కూడా నీ మీద పగబెట్టుకున్నానికి పని ఎందుకు అప్పచెప్తున్నావు? నేను ఒకటి నమ్ముతా, మనిషి ఎన్ని తప్పులు చేసినా వాడి జీవితంలో ఒక అవకాశం అయితే ఖచ్చితంగా దొరకాలి మారడానికి. నాకు అవకాశం కావాలి సాబ్, లేదంటే ఈ లోకంలో ఉండే ప్రతి వాడు చావాలి. అయితే ఇప్పుడు నువ్వు చేసిన తప్పులకి ఇది సమాధానమా? సాబ్, సమాధానం మీ చేతిలో ఉంది. మీ కొడుకు కోసం ప్రతీకారం తీర్చుకుంటారా, లేకపోతే మీ చేతిలో ఉన్న ప్రాణాలని కాపాడి నా ప్రాణాలని కూడా కాపాడతారా? నిన్ను వదలలేను. నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ టోటల్గా నేనే తీసుకుంటా. కానీ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నా ఫ్యామిలీతోనే ఉండాలి.
నాకెవ్వరి మీద నమ్మకం లేదు సార్. నేను పోయాక ఇంట్రోగేషన్, ఇన్వెస్టిగేషన్ వాళ్ళ లైఫ్ని నరకాన్ని చేస్తారు మీ డిపార్ట్మెంట్. నేను నిన్ను ఎందుకు నమ్మాలి? డబల్ 884 సార్, మీరు ఆలోచించే కొద్దిగా లేట్ అయిపోతుంది. నన్ను కొత్త మనిషిని చేసే బాధ్యత మీది. నీకు ఈ జన్మలో దక్కదు. నువ్వు ఎక్కడికైనా పారిపో, నిన్ను వెతుక్కొని నేనొస్తా. సరే, నువ్వు అడిగింది నేను చేస్తా, కానీ నాకు ఒక షరతు ఉంది. చెప్పండి సాబ్. ఇప్పటికిప్పుడు నా ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయమంటారా? నువ్వు ఆ బ్లాస్ట్ నిజంగానే జరిపిస్తున్నావు అని నాకు తెలియాలంటే నేను నీకు కోఆర్డినేట్స్ ఇస్తా. అక్కడనే నువ్వు బ్లాస్ట్ జరిపించాలి. అయితేనే నీ స్వతంత్రం నీకు ఇచ్చేస్తా. సాబ్, మళ్ళీ చంపొద్దనుకున్నా, మీరు ఒక్కటి అంటున్నారు. సరే చెప్పండి ఎక్కడ? చచ్చేది నీలాంటి వాడేరా, నాయక్. వాడుకు ఇంట్లో దాక్కొని ఉన్నాడు. వాని డీటెయిల్స్ మా దగ్గరనే ఉన్నాయి, కానీ వాని లీగల్గా టచ్ చేయడానికి మా దగ్గర ఆర్డర్స్ లేవు. ఇది ఒక్కటి చేసి చూపి, నిన్ను నమ్ముతా. రేపు ఒక ప్లేస్ చెప్తారా? ఆ ప్లేస్లో నాకు 10 నిమిషాల్లో బ్లాస్ట్ కావాలి. సాబ్, 10 నిమిషాలు మీ పని అయిపోద్ది. కానీ ఆ పోలీసు వాళ్ళు వస్తురన్నా. అరే ఆ కనిపెట్రా. రే విజయ్, కట్లిప్పరా. సాబ్, వాడు నా తమ్ముడు. మీకు భయపడతాడు అనుకున్నారా? రేయ్, నాటకాలు ఆడిన చాలరా విజయ్, కట్లిపో. రేయ్ రే విజయ్, రే వద్దురా. రే విజయ్, నీ జాతి అంత కాఫ్ వాడికి దక్కకుండా పోతారు. నువ్వు నన్ను ఇక్కడికి రప్పించావు అనుకుంటున్నావా? కాదు, నీ తమ్ముడు విజయ్, వాని ప్లానింగ్ ఇదంతా. విజయ్ ఎందుకురా? నేను ఇప్పుడు నా ఫోర్స్ రావడానికి వెయిట్ చేస్తున్నా అంతే. నీకు ఇప్పటి నుంచి నగరం ఎప్పుడో చేజారిపోయింది కాఫ్. విజయ్, గన్ హ్యాండ్ ఓవర్ చేయరా. వద్దురా విజయ్, వద్దు. సారీ కాఫ్, నీ ఆఖరి కోరిక తీర్చే టైం, ఓపిక నాకు అస్సలు లేవు. నేనంత మంచోని కాదు, ఇంకా మంచితనం మీద ఆశలు ఎప్పుడో వదులుకున్నాను. ఇది న్యాయం కోసం కాదు కాఫ్, నా కొడుకు కోసం. రిషి, యూ హ్యావ్ టు అబార్ట్ ది మిషన్ రైట్ నౌ. మన టీంని డైవర్ట్ చేశాను. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? వీ ఆల్రెడీ గాట్ హిమ్. రిషి has accepted all his crimes and turned into an informant for the department. ఇప్పుడు వాడిని టచ్ చేస్తే సిటీలో ఉన్న గ్యాంగ్స్ అన్నీ రెచ్చిపోతాయి. You have to leave him now. Sir, what city wide bombings plan చేశాడు సార్? Rishi, he has confessed to all the planning and given all the details to the department. సార్ నాకు దాంతో సంబంధం లేదు సార్. This is my personal mission. I'm going to kill him anyway. Don't let your emotions drive you. వంశీ గ్యాంగ్ మీద టిప్ ఇచ్చాడు. We have to act quick. ఇప్పుడు అక్కడికి పోండి. It's an order. ఈరోజు నీ చావు నా చేతుల్లోనే కాఫ్. తర్వాత ఏమైతే నేను చూసుకుంటా. రే విజయ్, బుల్లెట్ లేవిరా, ఏం చేసావు? రే విజయ్, నాటకాలేకు. కాఫ్ చాలా డేంజరస్ పర్సన్. బుల్లెట్లు ఎక్కడ పెట్టావు చెప్పు. అన్నా, నీకు గుర్తుందా అన్న, మా చెల్లి కోసం అని అన్నీ వదిలేసి
పోతా అంటే నువ్వేమన్నావు? రే నా కొడక, నీ చెల్లి కోసం నన్ను వదిలేస్తావా? తర్వాత అది చెల్లి రోడ్ మీద ఎలా తిరుగుతుందని అదేగా. నాయ గ్యాంగ్ వచ్చి మా చెల్లిని నా కళ్ళ ముందే రేప్ చేస్తుంటే ఏమి చేయలేక అట్లనే ఉండిపోయినా నేను. అది వదిలేస్తుంటే మా చెల్లికి పెళ్ళి చేసి బాగా చూసుకుంటుండే. ఆ బాధ ఏందో నీకు కూడా తెలవాలి అన్న. రే విజయ్, బుల్లెట్లేవిరా? బుల్లెట్లు ఏం చేసావు? అంటే నువ్వు మాత్రం నీ కొడుకు కూతుర్లతో సంతోషంగా ఉందని ఫిక్స్ అయినావన్నా? వదిలేద్దాం అనుకున్నావు. నేను ఫీల్ గాను అన్నా. ఆ బాధ ఏందో నీకు కూడా తెలవాలన్నా. ఫస్ట్ మన ఫ్యామిలీ కావాలన్నా, ఆ తర్వాతే మనం. రే బుల్లెట్లేవిరా విజయ్, బుల్లెట్లేవి? అందుకే అన్న ఆ రోజు మన బాబుని జాగ్రత్తగా డీల్ చేసే దగ్గర వదిలేసిన. నీ అదృష్టం బాగుండి నువ్వు వచ్చినావు, కానీ సార్ దురదృష్టం వల్ల భార్య కొడుకు అక్కడనే ఉన్నారు. మన బాబుకి బదులుగా సార్ కొడుకు చచ్చిండు. నా సొంత మనిషి అనుకున్నా కదరా, నా తమ్ముడు లెక్క చూసుకున్నా కదరా. అన్నా నీ లుచ్చప్పని నాకన్నా బాగా ఎవడేస్తాడన్నా? అందుకే నువ్వు నన్ను ఏం చేయలే, లేకపోతే ఎప్పుడో చంపి పడేస్తుండే. అన్నా నేను చంపాలని పట్టేయలేదు, కానీ నీ కళ్ళ భయం కనిపించాలి. ఇప్పుడు హాయిగా ఉంది. సాబ్ ఇదంతా వాడు చేసిండు సాబ్. వాడు కూడా నీ మనిషే కదరా. నీలాంటి వాళ్ళ వాళ్ళని వాళ్ళంటి వాళ్ళు తయారయ్యేది. నువ్వు చావని నాకు తెలుసురా, అందుకే నీ ఫ్యామిలీని నేనే కిడ్నాప్ చేపించా. కానీ ఫ్యామిలీ ఎక్కడుందో నాకు కూడా తెలియదు. పోయి నీ తమ్ముడు విజయ్ అని అడుగురా. నా ఫ్యామిలీ ఎక్కడరా? ఎక్కడ దాపెట్టావురా? బ్లాస్ట్కి ఇంకెంత టైం ఉంది? హలో హలో హలో, అరే ఆ బ్లాస్ట్ ఆపండి రా, అక్కడ నా పిల్లలు ఉన్నారు. బ్లాస్ట్ ఆపేసాను, అక్కడ నా వైఫ్ ఉంది. హలో చెప్పింది రా, జల్లి ఆ బ్లాస్ట్ ఆపేసి.